భానుమతినైతే పెళ్లి కూతురులా రెడీ అవ్వమని వాళ్ళ నాన్న చెప్తాడు. నువ్వు రెడీ అవ్వకపోతే నీ సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు పెళ్లి వాళ్ళ ముందు తలదించుకొని నోరు మూసుకొని కూర్చోవాలి అని చెప్పి అంటాడు. అది వినగానే భానుమతి అయితే లేదు నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఇంకా చదువుకుంటాను నాన్న అని చెప్పి అంటుంది. నోర్మై, ఇంకా ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాను. నేనేం చెప్తే అది చెయ్యి. చదువు అంటే చదువు, నా ఇష్టం. నా కూతురు నేను ఎప్పుడైనా చదివించుకుంటాను, ఎప్పుడైనా పెళ్లి చేస్తాను. అడగడానికి నువ్వెవరు? నేను చెప్పినట్లుగా వినకపోయావు అనుకో, నిన్ను మీ అమ్మను కలిపి చంపేస్తానని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఎందుకయ్యా దానికి ఈ పెళ్లి ఇష్టం లేకుండా జరిపించడం వద్దు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న భానుమతి వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు. నువ్వు కానీ మధ్యలో అడ్డు వచ్చావంటే నిన్ను చంపేస్తాను, అర్థమవుతుందా? నువ్వు మధ్యలో అడ్డు రాకు, నేను దీన్ని పెళ్లి జరిపిస్తాను. నేను ఏమంటే అదే జరగాలి. అక్కడ నోరు మూసుకొని వచ్చి ఇద్దరు కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న భానుమతి వాళ్ళ అమ్మ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఇంటి దగ్గర ఉన్న పార్దు అయితే భాను గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. భానుకి నేను ఎలా దగ్గర అవ్వాలని చెప్పి అనుకుంటాడు. ఇక భానుమతి అయితే వాళ్ళ నాన్న చెప్పినట్లుగానే కట్టుబొట్టు సర్దుకొని తనైతే తలదించుకొని పెళ్ళి వాళ్ళ ముందు వచ్చి కూర్చుంటుంది. అది చూసి అక్కడ ఉన్న భాను వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక భానుమతి పెళ్ళిని పార్దు ఆపగలడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.